హాయ్ అండి. నిన్న ఈవినింగ్ లంచ్ తినేసి ఇంకా అలా బోర్ కొడుతుందనేసి ఇంకా మా స్ట్రీట్‌లో వాళ్ళందరూ కలిసి ఇంకా కావల్లో నియర్ బై తుమ్మలపెంట బీచ్ అయితే ఉంది కదా! మేమైతే మంత్లీ ఒకసారైనా వెళ్తా ఉంటామండి. సో, అలాగే నిన్న సండే కాబట్టి ఇంకా బోర్ కొడుతుందనేసి ఇంకా అలా అయితే వెళ్తున్నాము. సండే రోజైతే తుమ్మలపెంట బీచ్ అయితే ఫుల్‌గా ఉంటారండి. చాలామందైతే ఉంటారు. మేము వెళ్ళింది 5:00 ఈవినింగ్ 5:00కి వెళ్తేనే ఇంతమందున్నారు. ఇంకా మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వరకైతే చాలామందైతే ఉండి ఉంటారు. బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. బీచ్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి. నా ఫేవరెట్ బీచ్ ఇది కాదండి, రామాయపట్నం బీచ్. లాస్ట్ టైం తెట్టుగంధంలో వెళ్ళాం కదా, అది నా ఫేవరెట్ బీచ్. చాలా బాగుంటుంది. అయినా దానికైతే ఎక్కువగా వెళ్ళాను. ఇది తుమ్మలపెంట బీచ్‌కి అయితే చాలా సార్లు అయితే వచ్చున్నాను. ఇంకా ప్రస్తుతానికైతే ఇంతమంది అయితే ఉన్నారండి. ఇంకా ఫిషింగ్ అయితే పడతా ఉన్నారు. బోట్ అయితే వస్తుంది. ఎప్పుడైనా మార్కెట్‌లో తీసుకోవాల్సిందే కానీ, ఇలా లైవ్ ఫిషెస్ తీసుకొని అక్కడే వండేసి తింటే ఆ టేస్టే వేరే లెవెల్‌గా ఉంటుంది. కానీ అంత అదృష్టం మనకు లేదు కదండీ! ఇంకా బోట్ అయితే వచ్చేసింది. ఇంకా చేపలైతే ఎక్కువైతే పడలేదంట. అందుకనేసి ఇంకా వచ్చేసారు. అక్షమ్మ చేసే పనులకైతే చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలైతే గుర్తుకొచ్చేస్తాయి నావైతే. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా మేమైతే ఎంజాయ్ అయితే చేసేసాము. బీచ్‌లో అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్‌గా మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళాలనేసి అందరికీ పిలుస్తా ఉన్నాము. ఇంటికి రండి, ఇంకా వెళ్దాం పదండి అనేసి. ఇంకా మా అర్షి చూసారా వస్తా ఉన్నాడు. ఇంకా చాలా చలి వేసేసింది అందరికీ మునిగేసి బయటికి వచ్చేసరికి. చూస్తున్నారా, ప్రస్తుతానికైతే ఇలా అయితే ఉంది. 6:00 అయితే ఇంతమంది అయితే ఉన్నారు. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.